అండ్ వెల్కమ్ టు జోర్సాంకో తకోబరా. అండ్ మనమైతే ఈరోజు నార్త్ కలకత్తాలో ఉన్న బెంగాలీ మ్యూజియంకి అయితే రావడం జరిగింది అనమాట. అండ్ మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా, అండ్ అది ఏంటంటే ఠాగూర్స్ యొక్క యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన హవేలీ అది. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మీ అందరికీ తెలుసు, ద గ్రేట్ పోయెట్. ఆయన ఇక్కడే పుట్టారనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టిన ప్లేస్ ఇది. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి విశేషాలని. మనకి ఇంకా తెలియదు. లోపలికి వెళ్ళి మొత్తం అసలు ఏమున్నాయి ఆ మ్యూజియంలో అన్నీ చూద్దాం పదండి. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు జోర్సాంకో ఠాకూర్ బారీ. అండ్ ఇదే హవేలీ బయట సైడ్ అనమాట. ఇదంతా చూడండి, ఈ హవేలీ అంతా బయట సైడ్ చాలా పాతది అయిపోయింది. అండ్ ఇక్కడ మనకైతే ఠాగూర్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రీసెర్చ్ అయితే చేసేవారు అనమాట ఈ బిల్డింగ్ మీద. అండ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళంతా ఇక్కడ విజిటింగ్కి అయితే వచ్చారనమాట. సో మనకైతే ఇక్కడ వైజాగ్లో జూలుకి పట్టుకెళ్తారు. హిస్టారికల్ ప్లేసులు లేవు కాబట్టి ఇక్కడైతే చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి కోల్కతాలో. అండ్ మీరు చూస్తుందే జోర్సాంకో ఠాకూర్ బారీ హవేలీ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్తో. అండ్ ఇది బెంగాలీలో దీన్ని అలా పిలుస్తారనమాట. మామూలుగా అయితే దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే హౌస్ ఆఫ్ ఠాగూర్స్ అనమాట. ఇది ఠాగూర్ యొక్క హౌస్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ దీన్ని అయితే 1784-85 సంవత్సరాల్లో కట్టడం జరిగింది. చాలామంది టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు దీన్ని. అండ్ మనం అయితే ఇప్పుడు రవీంద్ర భారతి మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం అనమాట. నార్త్ కలకత్తాలో ఉన్నాము. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు తెలిసిందే. రవీంద్రనాథ్ ఠాగూర్ మన జనగణమన రైటర్ అనమాట అండ్ కంపోజర్. అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ దగ్గర అయితే మనం ఉన్నాం అనమాట. అండ్ వాళ్ళ యాన్సిస్టర్స్ హౌస్ ఇదంతా. అండ్ అతను లోపల ఏమేమి వాడేవారు, అసలు అతను సంబంధించిన హిస్టరీ ఏంటి, అతను ఇతర ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటి అని అన్నిటి గురించి అయితే లోపల ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి హౌస్ అయితే విజిట్ చేయడం జరిగింది. అండ్ యాన్సిస్టర్స్ హౌస్ అనమాట. అదంతా చాలా పెద్ద ఇల్లు అనమాట. నిజంగా మాకైతే తిరగడానికి దగ్గర 1 hour అయితే పట్టింది. అండ్ మనం అయితే మొత్తం ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ ఆయన యూజ్ చేసిన పెన్స్ కానీ అండ్ యూజ్ చేసిన పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ అయితే రాసి ఉన్నాయి అనమాట. అండ్ మనకి అన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క హిస్టరీ అయితే లోపల ఉంది. మనకైతే లోపల వీడియోస్ తీయలేదు, కానీ ఖచ్చితంగా అయితే మనం అయితే చూడాలి. కలకత్తా వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అతను సంబంధించిన హిస్టరీ అంతా మనం చూడాలి. అండ్ లోపల అయితే చాలా బాగుంది. ఇంకా మీరు కూడా విజిట్ చేయండి ఈ ప్లేస్ ని. అండ్ మనకైతే ఇది కరెక్ట్ నార్త్ కలకత్తాలో ఉంటది అనమాట. మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. జూడియో ఉంటది నార్త్ కలకత్తా ఆపోజిట్ లోనే మనకైతే ఈ మ్యూజియం అనేది ఉంటది అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన కలకత్తాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. అవన్నీ చేద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.